ఏ తల్లికైనా తొలిసారి కుమారుడు పుడితే ఆనందానికి అవధులుండవు. కానీ ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు కుమారులు జన్మించినా ఆమెకు వేదనే మిగిలింది. ముగ్గురు పుట్టుకతోనే అంధులు కావడమే అందుకు కారణం. వృద్ధాప్యంలో యోగక్షేమాలు చూడాల్సిన కుమారులకు అన్నీ తానై ఆ తల్లి సేవలు చేస్తోంది. 81 ఏళ్ల వయసులో కుమారుల బాగోగులు చూసుకోవడానికి చేతకాక సాయం కోసం ఎదురు చూస్తోంది. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం రామన్నపేటకు చెందిన సబ్బాని శాంతాబాయ్, లింబాద్రి దంపతులకు 4 కుమారులు సంతానం. ఒకరు చిన్న వయసులోనే చనిపోగా ముగ్గురు పుట్టుకతోనే అంధులుగా జన్మించారు. కొండంత బాధను గుండెలో దాచుకున్న ఆ భార్యాభర్తలు ముగ్గురిని పెంచి పెద్ద చేశారు. 8 ఏళ్ల కిందట లింబాద్రి మరణించడంతో కుటుంబం పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ముగ్గురి కుమారుల పోషణ భారం 81 ఏళ్ల శాంతాబాయ్ పైనే పడింది. వృద్ధురాలైన తల్లి యోగక్షేమాలను చూసుకోవలసిన కుమారులకే శాంతాబాయ్ సపర్యలు చేస్తోంది. సంసారం దొరికి ముగ్గురు గుడ్డోడు పుట్టిండ్రు. అయ్యగాడే ఆవగాడే నాకు నేను బతున్నా. ఇప్పటికి సర్వం చేసుకుంటున్నది. దాదాక వంటి ఓళ్ళు చేసి లేరు. ఇప్పుడు ఆయన చచ్చిపోయినా కానీ నాకు చేత తప్పలేదు. అంధులైన చంద్రమోహన్, హరిచరణ్, సాయిరాంకు ప్రభుత్వం నుంచి పింఛన్ వస్తోంది. ఈ డబ్బుతోనే శాంతాబాయి కుటుంబం కాలం వెళ్లదీస్తోంది. రోజు స్నానం చేయించడం, అన్నం తినిపించడం వంటి పనులన్నీ తల్లి శాంతాబాయే చేస్తోంది. కొన్ని రోజులుగా శాంతాబాయికి వృద్ధాప్యం పైబడి వారి బాగోగులు చూసుకోవడం కష్టంగా మారింది. తాను మంచాన పడితే అంధులైన తన ముగ్గురు కుమారులను చూసుకునేవారు లేరని శాంతాబాయి కన్నీటి పర్యంతమవుతోంది. వృద్ధురాలైన తనను, అంధులైన కుమారులను ఏదైనా ఆశ్రమంలో చేర్పించాలని వేడుకుంటుంది. అలా పెంచి మత్తున్నది, పెంచి మీద బతుకుతున్నా. 55 ఏళ్ళ సన్ని నడుపుతున్నా. ఇప్పటికీ నడుపుడే ఉన్నది. అలా జీవితం అలాగే పెడుతున్నా. నీళ్లు తెచ్చిపోతే నాణాలు చేస్తారు, తెచ్చిపోతే సండస్లో కొండ కాలం కూర్చుంటారు. నల్ల లేదు, బోర్ లేదు, ఏం లేదు. నేనున్నది చెప్పి పోతున్నా. నాకు సాదాకి 3 తానాలు చేస్తలేదు. ఈశ్వరుడు ఏమైనా మింగి సర్దం అంటున్నాడు. ఏదన్నా ఆశ్రమం ఉంటే అన్న జయం చేస్తే నేను పోయినా నా కొడుకులకు భోజనం దొరుకుతాను అనుకుంటున్నా. ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని శాంతాబాయి కుమారులు వేడుకుంటున్నారు. సాయం కావాలా అయితే మాకు మంచిగా. ఇక మాకు అమ్మకు శాతం అయితే లేదు, ఇబ్బంది ఉన్నది. మాకు బట్టలు అన్ని చేస్తున్నారు, మా అమ్మని వేస్తున్నది. ఏదైనా అనాథాశ్రమంలో ఉండాలా అని నేను మాట్లాడుతున్నాను. కాదంటే ఒక ఇల్లు ఏదైనా ప్లాట్ మాకు ఇస్తే మాకు మంచిగా. ముగ్గురు పిల్లలు పట్టుకొని బాధలు పడుతుంది ఆమె కూడా. ఆమెది ఏం బతుకు, ఏం కథ. పిల్లలతోని వాళ్ళని బుక్కెడి పెడితే తింటున్నారు, లేకుంటే లేదు. ఉపాసం ఉన్నా వాళ్ళు అడిగేటోళ్ళు లేరు. ఆమె బాధలు మత్తు పడుతుంది. ఏ కండ్ల పడి నీళ్లు రాని దినం లేదు ఆమెకు. కాలపోయినా బాధనవుతుంది, తానం చేపించినా బాధనవుతుంది. అన్నము వాళ్ళని ఇలా అడకత్తుకొని పెడుతుంది. ప్రభుత్వం గాని, ఏవైనా అనాథాశ్రమాలు గాని, వృద్ధాశ్రమాలు స్పందించి ఈ అభాగ్యులను చేరదీయాలని రామన్నపేట గ్రామస్తులు కోరుతున్నారు.